ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. వైభవపేతంగా ముగిసిన మహానంది బ్రహ్మోత్సవాలు. అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయన్న ఈవో. బనకన్నపల్లె సీఎం పర్యటనకు విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు. పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలకు బంగారు భవిష్యత్తును కల్పిస్తా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. నంద్యాల పట్టణంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలు. వైఎస్ఆర్ కు ఘన నివాళులు అర్పించిన నేతలు. దివంగత నేత భూమా నాగిరెడ్డికి భూమాఘట్ లో ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రి అఖిలప్రియ, యువ నాయకుడు విఖ్యాత్ రెడ్డి కుటుంబ సభ్యులు. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో మహానంది బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. గత 6 రోజులుగా బ్రహ్మోత్సవ సందడిని తిలకించేందుకు మహానందిలో భక్తులు పోటెత్తారు. అన్ని వర్గాల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయని, వారందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఈవో చంద్రశేఖర్ రెడ్డి, వేద పండితులు రవిశంకర్ అవధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవో చంద్రశేఖర్ రెడ్డి, వేద పండితులు రవిశంకర్ అవధాని మాట్లాడుతూ, ఈ నెల 6 నుండి 11 వరకు జరిగిన బ్రహ్మోత్సవాలకు అన్ని శాఖల అధికారులు ఉత్సాహంగా పనిచేశారన్నారు. రెవెన్యూ, మున్సిపల్, ఫైర్, పోలీస్ శాఖ, ఇతరత్ర అధికారులు, సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అండదండలతో కార్యక్రమం విజయవంతమైందన్నారు. గత సంవత్సరానికి కంటే అన్ని విభాగాల నుండి దేవస్థానంకు ఆదాయం వచ్చిందని, గతం కంటే ఈ ఏడాది దాదాపు 5 లక్షల రూపాయలు దేవస్థానం ఆదాయం వచ్చిందన్నారు. ఈ ఏడాది హుండీ ఆదాయం కాకుండా 58 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. వేద పండితులు రవిశంకర్ అవధాని మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలలో అన్ని రకాల వాహన సేవల కార్యక్రమాలు వేద పండితులు రవిశంకర్ అవధాని మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో అన్ని రకాల వాహన సేవల కార్యక్రమాలు వైదికంగా అంగరంగ వైభవంగా జరిగాయని, భగవంతుని ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మంచి వానలు కురిసి పంటలంతా కూడా చక్కగా పండి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని లోక కళ్యాణం కొరకు జరిగేటువంటి ఉత్సవ ఫలం అనేటువంటిది మన రాష్ట్ర దేశానికి కలగాలని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కంపారిజన్ చేస్తే స్పెషల్ దర్శనం కానీ, ఆర్జిత సేవకులు కానీ, అభిషేకాల్లో కానీ, ఫ్రీ ప్రసాదం కానీ, టెంపరీ షాప్స్ కానీ, మొత్తం మీద ఓవరాల్గా పోయిన సంవత్సరం 55,42,077 రూపాయలు రావడం జరిగింది. ఈ సంవత్సరం అంతకు మించి 58,28,276 రావడము జరిగింది. ఎక్కువ భక్తులు ఈ సంవత్సరం వాలంటీర్గా టికెట్లు తీసుకొని వాళ్ళే దర్శనం పోవడం జరిగింది. కాబట్టి భక్తులు ఎటువంటి టికెట్స్ తీసుకోమని మేము ఎక్కడ ఎవరిని పెట్టడంలే. కాబట్టి పోయిన సంవత్సరం ఈ విధంగా చేసినా కూడా మేము పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆదాయం పరంగా క్షేత్రానికి రావడము చాలా సంతోషించదగ్గ విషయం. నమో మహానందీశ్వరాయ నమః. ముఖ్యంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు మహానంది క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగినాయి. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మేము ప్రతి సేవా కార్యక్రమంలోనూ ముందుండి వారి బయట ప్రపంచానికి ముందుగానే తెలియజేస్తూ చాలామంది భక్తులు వస్తున్నారని చెప్పేసి ఈ మీడియా ద్వారా చాలామంది మహానంది క్షేత్రానికి రావడం జరిగింది. ఇది చాలామంది చెప్పినారు, మహానంది క్షేత్రంలో బాగా జరుగుతున్నాయి, దానికోసం మేము చూడడానికి వచ్చినామని చెప్పడం జరిగింది. కాబట్టి వారికి మొట్టమొదటిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి భక్తుడు వచ్చిన వాళ్ళందరికీ మాకు వాలంటీర్ల ద్వారా కానీ, అదేవిధంగా ఆలయ సిబ్బంది వీళ్ళంతా సొంత కుటుంబాలుగా చూసుకొని వాళ్ళకి ఎటువంటి లేకోకుండా, అసౌకర్యం లేకోకుండా వచ్చిన ప్రతి భక్తునికి దర్శనము శీఘ్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా లడ్డు ప్రసాదములు ఇవ్వడంలో కానీ, ఈ ఎండాకాలం కాబట్టి ఈ ఎండాకాలంలో భక్తులు ఎండలతో ఇబ్బంది పడే గమనించి మొత్తము కార్పెట్ వేయడం జరిగింది ప్రాంగణం అంతా. అదేవిధంగా వచ్చిన భక్తులకి మంచినీటి సౌకర్యం కల్పించడంలో కానీ, అదేవిధంగా దాతల ద్వారా మొట్టమొదటిగా విజయ డైరీ వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే దినాము 12,000 మంది పైబడి వాళ్ళకి ఉచిత మజ్జిగను పంపిణీ చేయడం జరిగింది.
చాలా బాగున్నాయి. వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా దాతల ద్వారా ప్రతిరోజు మనము ఏదో విధంగా భక్తులకు ఇబ్బంది లేకోకుండా బిస్కెట్స్ ఇవ్వడంలో కానీ ఈ విధంగా చేయడం జరిగింది. వచ్చిన ఈ మహాంది శివరాత్రి బ్రహ్మోత్సవాలు వచ్చిన ప్రతి భక్తుడు అన్న ప్రసాదానికి ఇవ్వడానికి చాలామంది కుల సంఘాలు ముందుకు రావడము, చాలా మంచిగా వాళ్ళు భోజనం పెట్టడము, ఎవరికి ఇబ్బంది లేకుండా చూడడము. ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మిగిలిన డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఈ కోఆర్డినేషన్తో ప్రతి ఒక్కరూ వాళ్ళ సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ వాళ్ళు శానిటేషన్ పరంగా, మున్సిపాలిటీ వాళ్ళు కూడా శానిటేషన్ పరంగా, రెవెన్యూ వారు మిగతా విషయాలు చూసుకుంటూ, కరెంటు వారు ఎక్కడ ఇబ్బంది లేకోకుండా చూసినారు. కాబట్టి పోలీసు వారి సిబ్బంది సుమారుగా 250 మంది కేటాయించేసి ఎక్కడ ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా చేసినారు. వీళ్ళందరి నేతృత్వంలో ఈరోజు మహాంది క్షేత్రంలో ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చాలామంది భక్తులు రావడం జరిగింది. ముఖ్యంగా లింగోద్భవ దర్శనం రోజు ఎప్పుడూ లేనంతగా ఎక్కువ మంది భక్తులు రావడం, 2000 పైబడి లింగ దర్శనం చేసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. అదేవిధంగా కళ్యాణానికి లైవ్ ఇవ్వడము, చాలామంది భక్తులు నంద్యాల చుట్టుపక్కల ప్రజలంతా చూడడము, అదేవిధంగా ఇక్కడ కూడా కళ్యాణానికి చాలామంది భక్తులు సుమారుగా ప్రాంగణం అంతా నిండిపోవడం జరిగింది. అదేవిధంగా రథోత్సవానికి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు రావడము, ఇటువంటి చిన్న సాంఘిక సంఘటన లేకోకుండా చేయడము, ఇవన్నీ బాగా జరిగినాయి. దానికి ఈ విధంగా చేసినందుకు డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అదేవిధంగా మా వేద పండితులు, ఈ వైదిక పరంగా మొత్తం రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో జరిగినాయి. ఉదయము సాయంకాలము ఎటువంటి వైదిక పరంగా ఇబ్బంది లేకోకుండా చాలా ఎక్కడంటే పెద్ద పెద్ద ఆర్జేసీ టెంపుల్స్ కంటే మహాంది క్షేత్రంలో ఎక్కువ చేరినాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆనందపడినారు. ఇది నాకు చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా మా ఆలయ సిబ్బంది కానీ, అర్చకులు కానీ చాలా భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసినందుకు, ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలు జయప్రదం చేసినందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను ఫిబ్రవరి 12 జాయిన్ అయితే ఫిబ్రవరి 27 బ్రహ్మోత్సవాలు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 14వ తేదీన బనకానపల్లి పట్టణ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సీఎం పర్యటన ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డిలతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి బనకానపల్లి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులకు అప్పగించిన పనులను పకడ్బందీగా చేపట్టాలన్నారు. హెలిప్యాడ్ నుండి సభ వేదిక వరకు పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టడంతో పాటు దారికి అడ్డంగా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని డిపిఓ బేతంచెర్ల మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యే ప్రదేశంలో ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి దుమ్ము లేపకుండా వాటరింగ్ పెద్ద ఎత్తున చేయాలని ఆర్ఎన్బి అగ్నిమాపక అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు సభ ప్రాంగణం వద్ద 3 జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఏపీఎస్పీ డీసీఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సభ వేదిక ప్రాంతంలో త్రాగునీటి వసతి, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సీఎం పర్యటించే ప్రదేశంలో పలు పూలు, అరటి తోరణాలతో అందంగా అలంకరించాలని ఉద్యాన శాఖ పశుసంవర్ధక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ ప్రవీణ్ కుమార్, డిఆర్ఓ పద్మజ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటుగా పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలకు బంగారు భవిష్యత్తు కల్పిస్తామని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. చాగలమరి మండలం నుండి 100 కుటుంబాలు ఘట్ వద్దే అఖిలప్రియ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆలగడ్డ పట్టణంలోని శోభా ఘట్ వద్ద తండ్రి స్వర్గీయ భూమా నాగిరెడ్డి 7వ వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొని భూమా నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలగడ్డ, నంద్యాల ప్రాంతాలలోని ప్రజలు, కార్యకర్తల హృదయాలలో తన తండ్రి భూమా నాగిరెడ్డి, తల్లి శోభా నాగిరెడ్డిలు శాశ్వత స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. తాము కూడా వారి అడుగుజాడల్లో నడిచి కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. భూమాఘాట్ వద్దే చాకలమర్రి మండలంలోనే కొలుములపేట, డి కొత్తపల్లికి చెందిన 20 కుటుంబాలు, పెద్ద వంగలికి చెందిన 45 కుటుంబాలు, మల్లెవేంబలకు చెందిన 20 కుటుంబాలు చెందిన కిషోర్ రెడ్డి అనుచరులు భూమా అఖిలప్రియ యువనేత విఖ్యాత్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇరువురు నేతలు కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు మధురి భార్గవరాం పాల్గొన్నారు. భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి, జై భూమా, జై భూమా, జై భూమా, జై భూమా, జై భూమా, జై భూమా. ఈ 10 సంవత్సరాలు, ఈ 7 సంవత్సరాలు ఎట్లా ఉండగలిగినామో మాకు కూడా తెలియట్లేదు. ఇప్పుడే ఇందాక కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళిద్దరు లేకుండా ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేయగలిగినాం మేము అంటే దానికి కారణము మన గుంపు మాత్రమే. ఇంకా వర్గం గట్టిగా ఉంది కాబట్టే ఈరోజు రాజకీయాలు చేయగలుగుతున్నాము. ముందు రోజుల్లో, వచ్చే రోజుల్లో కూడా ఇంకా బలంగా రాజకీయాలు చేస్తాం, బలంగా ఇంకా ముందుకు వెళ్తాం. ఈరోజు ఎట్లా అందరు వచ్చినారు కాబట్టి భూమా నాగిరెడ్డి గారికి, శోభా నాగిరెడ్డి గారికి నివాళులు అర్పించి వాళ్ళకి ఈరోజు మీరు అందరు మాట ఇవ్వండి. ఈరోజు మీరు అందరూ కూడా మా అమ్మ నాన్నకి మాట ఇచ్చి గుంపుగా అందరం కలిసిగా ఉంటాము. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టపోయినా, ఏం చేసినా కూడా కుటుంబంలాగా మేమందరం కూడా ఉంటాము. మీ పిల్లలను మేము మా పిల్లల్లాగా చూసుకుంటామని చెప్పి ఈరోజు మీరు అందరూ కూడా నా తల్లిదండ్రులకి మాట ఇవ్వండి. ఎందుకంటే నంద్యాల పట్టణంలో వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ వేడుకలను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పలువురు నేతలు. వైసీపీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ పాషా, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబూనిషా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి 13వ వసంతాలు పూర్తి చేసుకుని 14వ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో శుభ పరిణామమన్నారు. నాడు పావురాల గుట్టెలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దురదృష్టకర పరిస్థితిలో మృతి చెందడం అందరినీ కలిసివేసిందన్నారు. తండ్రి మరణాంతరం తనయుడు జగన్మోహన్ రెడ్డి కృంగిపోకుండా తండ్రి గౌరవాన్ని నిలబెట్టేందుకు ఒంటరిగా ప్రస్థానాన్ని, పోరాటాన్ని ప్రారంభించారన్నారు. జగన్మోహన్ రెడ్డి వేస్తున్న బాటలో మనమంతా అడుగు వేస్తూ రానున్న ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేయాలని కోరారు. అందరి అభిమానం, కృషి, ప్రేమ, ఆప్యాయత, పట్టుదల జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డికి ఎంతో అవసరమన్నారు. ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ పాషా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ వార్షికోత్సవ శుభాకాంక్షలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిషా, రాష్ట్ర దృశ్య కళా డైరెక్టర్ సునీత, అమృతరాజ్, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముఖ్యంగా మీకు తెలుసు, ఇక్కడ మరి ఆత్మకూరు దగ్గరే పావురాలగుట్టలోనే రాజశేఖర రెడ్డి గారు ఎంత దురదృష్టకర పరిస్థితుల్లో చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న పేరు నిలబెట్టాలి, నాన్న యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి అని చెప్పి ఒంటరి పోరాటంతో మొదలైనటువంటి ప్రస్థానం 13 సంవత్సరాలు జరిగిపోయింది. 14వ సంవత్సరం అడుగుతున్నాము ఈరోజు. ఈ 14వ సంవత్సరం సందర్భంగా మరి ఈరోజు మనం ఒకసారి స్మరించుకుంటూ, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి తనయునిగా ఈరోజు మన ముఖ్యమంత్రిగా ఆయన వేస్తున్న బాట పకడ్బందీగా మరొకసారి నిలబడాలంటే మీ అందరి ఆశీర్వాదం మరి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి అవసరం. మీ అందరి అభిమానం అవసరం, మీ అందరి కృషి అవసరం, పట్టుదల అవసరం. దయచేసి మనం ఉండేది 40 రోజులే, 40 నుంచి 45 రోజులు మాత్రమే టైం ఉంది. ఎలక్షన్లు దయచేసి ఈజీగా తీసుకోవద్దు, ఎక్కడ కూడా అజాగ్రత్తగా ఉండొద్దు, ఎక్కడ కూడా మీరు ఏమర్పాటుతో ఉండొద్దని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన ఎలక్షన్ కాదు కదా, అదేదో ఎమ్మెల్యే గారి ఎలక్షను లేకుంటే ఎంపీ గారి ఎలక్షన్ అని ఆలోచన చేయొద్దు. మీకు ఒకటే మరొకసారి మనవి చేస్తా ఉన్నా, సర్పంచ్ ఎలక్షన్లైనా, ఎంపీటీసీ ఎలక్షన్లైనా, జెడ్పీటీసీ ఎలక్షన్లైనా, మండల ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా, కౌన్సిలర్ ఎలక్షన్స్ అయినా మనం అదే కష్టం చేస్తున్నాం. కష్టంలో ఎక్కడ లోపం ఉండడం లేదు. దయచేసి మీరు కూడా, ఎందుకంటే మీ ఎలక్షన్ అనే భావించాలి. ఆ విధంగా భావిస్తేనే మన యొక్క జెండా ఎగురుతుంది. ఏ ఒక్క నిర్లక్ష్యం ఏమర్పాటుగా పొరపాటుగా మనం పడితే అవతల ఛాన్స్ ఇవ్వద్దు. అవతలకి ఛాన్స్ వచ్చే పరిస్థితి ఏమాత్రమూ అవకాశం రావడానికి లేదని చెప్పి మనవి చేస్తున్నా. ముఖ్యంగా చాలామంది ఏంటంటే ఎలక్షన్స్లో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటారు. గెలిచిపోయినామని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఈజీగా తీసుకునే వాళ్ళు కొంతమంది అజాగ్రత్తగా ఉన్న వాళ్ళు కొంతమంది. దయచేసి ఎవరు కూడా అజాగ్రత్తగా కానీ ఏమరపాటు కానీ ఉండకుండా, అటు ఎమ్మెల్యే గారి కోసం, ఇటు అదేవిధంగా ఎంపీ గారి కోసం. ఎమ్మెల్యేలు ఎక్కువగా 151 సీట్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఈరోజు నిజంగా 151 సీట్లలో మనం ఇంకా దాటాల్సిందే తప్ప తక్కువ రావడానికి లేదు. ఎందుకంటే ఆయన యొక్క ధ్యేయం 175 అంటున్నాడు. 175 అంటే ఊరికే రావు, కలలు కంటే రావు, పని చేయకపోతే రావు, అశ్రద్ధగా ఉంటే రాదు, ఏమరపాటు ఉంటే రాదు. మనం చేయాల్సింది 100% మన కృషి, మనస వాచ కర్మన. వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్ని రకాలుగా మనమే నిలబడ్డాము, మనమే పోటీ చేస్తున్నామనే భావంతో పనిచేయమని చెప్పి కార్యకర్తలను, నాయకులను కోరుతున్నా. అజాగ్రత్త మాత్రం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే పోయినసారి దెబ్బతిన్నా మీరు చూశారు. నేను 1800తో ఓడిపోయినప్పుడు మీకు తెలుసు, ఆ రోజు ఏమరపాటే మనని దెబ్బతీసింది, అజాగ్రత్తే దెబ్బతీసింది, లేకుంటే మనని ఓడించేవాళ్ళు లేరు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఓడిపోయినాం. ఇదే పరిస్థితి మళ్ళీ ఇక్కడ కొనసాగద్దు. ఎందుకంటే పోయిన తర్వాత చాలామంది బాధపడతారు. ఆ యొక్క వాల్యూ ముందు తెలియదు, తర్వాత అయ్యో కోల్పోతమే అని. దివంగత నేత భూమా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలోని భూమా శోభనాగిరెడ్డి ఘట్లో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, టీడీపీ యువ నాయకుడు భూమా వీఖ్యాతరెడ్డి, భూమా కుటుంబ సభ్యులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా భూమా కుటుంబ సభ్యులు భూమా నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ మాట్లాడుతూ, అమ్మ లేకుండా 11 సంవత్సరాలు, నాన్న లేకుండా 7 సంవత్సరాలు రాజకీయం చేశామంటే భూమా కుటుంబం పైన కార్యకర్తలు పెంచుకున్న మమకారం అన్నారు. వారి అండతోనే రాబోయే రోజుల్లో వర్గాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. తాము తప్పు తమదైనా వారిదైనా మర్చిపోయి సునామీలా కార్యకర్తలు టీడీపీలోకి చేరడం ఆహ్వానించదగ్గ విషయం అన్నారు. రాబోయే ఎన్నికలలో అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో యువనేత భార్గవ రామనాయుడు ఉన్నారు.
అంటే దానికి కార్యకర్తలందరూ ఈరోజు ఎంతో ప్రత్యేక రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి తప్పకుండా వచ్చే రోజుల్లో మనం గెలిచి తీరుతాము. ఎందుకంటే ఈరోజు ఎంత నాగిరెడ్డి భూమా నాగిరెడ్డి భూమా శోభా నాగిరెడ్డి జై భూమా జై భూమా జై భూమా జై భూమా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవపేతంగా ముగిసిన మహానంది బ్రహ్మోత్సవాలు. అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయన్న ఈవో. బనకనపల్లె సీఎం పర్యటనకు విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు. పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలకు బంగారు భవిష్యత్తును కల్పిస్తా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. నంద్యాల పట్టణంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలు. వైఎస్ఆర్ కు ఘన నివాళులు అర్పించిన నేతలు. దివంగత నేత భూమా నాగిరెడ్డికి భూమాఘట్ లో ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రి అఖిలప్రియ యువ నాయకుడు విఖ్యాత్ రెడ్డి కుటుంబ సభ్యులు. ఇవి వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.